హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు తమ్నైల్లో. వాంగీబాత్ ఎలా చేసేయాలో వీడియోలో అయితే చూసేద్దాము. ప్లీజ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఏం అంత లెంతీగా ఉండదు. సో ఇప్పుడు వాంగీబాత్ చేయడం కోసం ముందుగా ఇలా పొడి వంకాయలు ఉంటాయి కదా, వాంగీబాత్ వంకాయలు అంటాం దీన్ని. సో ఇవి నేనైతే ఒక 4-5 తీసుకున్నా. మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి వంకాయలు అనేది. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని స్ట్రైట్గా కాకుండా ఇలా నేను చూపిస్తున్నాను కదా, క్రాస్గా ఇట్లా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది చూసే కూడా. సో ఇలా కట్ చేసుకొని వాటర్లోకి అయితే వేసుకోవాలి. పక్కన ప్లేట్లో పెట్టుకున్నట్లయితే మనము గొజ్జు చేసే టైంకి వంకాయ అనేది బ్లాక్గా అయిపోయి ఉంటుంది, అందుకనే వాటర్లోకి అయితే వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం అన్నీ కట్ చేసుకొని వాటర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతావి కూడా రెడీ చేసుకోవాలి కదా, దీనికి ఏమేమి కావాలో అన్నీ చూసేద్దాం రండి. ముందుగా ఒక 1 ఆనియన్ అయితే తీసుకున్నాను నేను. ఆనియన్ మళ్ళీ ఒక 4-5 టేస్ట్కి నేను ఒక 6 తీసుకున్నా ఇక్కడ మిరపకాయలు. అండ్ అలాగే వాంగీబాత్ మసాలా, ఇది 12 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసుకున్నా నేను చేసే క్వాంటిటీకి. సో పోపు కోసం శనగబ్యాలు శనగగింజలు కూడా తీసుకున్నా. అండ్ అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు చూసారు కదా, దీనికి కావాల్సిన పదార్థాలంతా ఇంతే. చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది మన వాంగీబాత్ గుజ్జు అనేది. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దానికి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే వంకాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి కదా ఆయిల్లోనే, అందుకనే. సో నేను ఇక్కడ చూసారు కదా, ఇంత ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలి. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తా అంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇక్కడ శనగబ్యాళ్ళు గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇట్లా. దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఆనియన్ కూడా వేసుకుందాము. ఆనియన్ మిరపకాయలు కూడా వేసుకొని బాగా మంచిగా దూరగా వేపుకోవాలన్నమాట, ఫ్రై అవ్వాలి బాగా. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా వాంగీబాత్? ఒకవేళ మీరు ఆల్రెడీ చేసింటే కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా ఈ మాత్రం ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత వంకాయలు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వాటర్లో నుంచి తీసి ఇలా దీంట్లోకి వేసేయాలి అన్నమాట. ఇది మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. వంకాయ మొత్తం ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. దీనికే మరి అంత టైం అయితే పట్టదు, ఒక 10 మినిట్స్ సరిపోతుంది ఈ ఆనియన్ ఫ్రై అవ్వడానికి. ఇలా చేసిన తర్వాత దీనికి తగినంత ఉప్పు అయితే వేసేద్దాం. ఇప్పుడే సాల్ట్ ఇప్పుడే వేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్లో మళ్ళీ వంకాయలో వాటర్ కంటెంట్ అనేది బయట వచ్చి త్వరగా ఫ్రై అవుతుంది అనమాట, అందుకని. ఇప్పుడు సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 7 to 8 మినిట్స్ అనేది వదిలేయాలన్నమాట. మీరు మరీ అంత ఛాన్స్ సేపు ఉడికించినట్లయితే మళ్ళీ మనకి రైస్లో కలిసిపోతుంది అనమాట వంకాయ అనేది, అప్పుడు బాగుండదు తినేకి. మనకి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది, చూసారుగా ఇలాగే ఉండాలి. మీరు గరిటతో అట్లా స్మాష్ చేసి చూస్తే తెలిసిపోతుంది అనమాట వంకాయ ఉడికిందా లేదా అనేది. ఇట్లా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూసారు కదా, నేను గరిటతో చేస్తేనే కట్ అవుతుంది వంకాయ. సో ఓకే, ఇలా ఉంటే ఓకే అనమాట. ఇప్పుడు చూసారు కదా ఫ్రై అయింది. ఇప్పుడు మనం చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. దీంట్లోకి వేసేసుకొని దీంట్లో ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే పులుపు ఇష్టపడని వాళ్ళు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ వాంగీబాత్కి చింతపండు రసం వేస్తేనే దాని ఫ్లేవరు టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటో వేస్తే మరీ ఏమంత బాగుండదు. మీరు కావాలంటే స్కిప్ చేసి వేసుకోవచ్చు. సో 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వాంగీబాత్ పౌడర్ అనేది వేసిన నేను. వేసేసి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది సిమ్లోకి మార్చేయండి. ఇట్లా పౌడర్ వేసిన తర్వాత సిమ్లోనే బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని చూసారు కదా, ఇట్లా అబ్బా స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు, అది విరిపోతుంది.
ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసి లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తే దాంట్లో మొత్తం ఆయిల్ అనేది బయట వస్తుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా బయట వచ్చి ఉంటుంది అనమాట. బాగా మంచిగా కుక్ అయింది, రెడీ అయిపోయింది. సో మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేచ్చు ఇప్పుడు కావాలంటే, లేదంటే రైస్ అట్లే కలుపుకునేయచ్చు అంతే. ఇప్పుడు బాగా చల్లారనిచ్చి మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఒక 1 వీక్ పాటు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను నైట్ది కొంచెం రైస్ ఉంటే వేసి మీకు చూపిస్తాండా, కలిపి చూపిస్తాండా. మనము నైట్ ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే లెమన్ రైస్ చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడు లెమన్ రైసే కాకుండా ఇట్లా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అస్సలు నైట్ రైస్ అని తెలియదు అనమాట మనకి, అంత బాగుంటుంది టేస్ట్. సో నాకు ఈ థ్రోట్ కొంచెం పెయిన్ ఉంది, గొంతంతా ఇన్ఫెక్షన్ అయినట్టుంది, వాయిస్ కొంచెము దీనిగా వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఇంతే. చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా చాలా తక్కువ టైంలోనే మన వాంగిబాత్ గొచ్చు అనేది రెడీ అయిపోతుంది. మనం కావాలంటే 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.